నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొత్త సంవత్సరం ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కోసం భక్తులు పోటెత్తారు. ఇవాల్టితో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు మూసుకుపోనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్వామి దర్శనం కోసం గంటల సమయం కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు కొంతమంది భక్తులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. గోవింద నామస్మరణలతో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. కొత్తేడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకి శుభారంభం లభించింది. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించారు. ఈ ఎక్స్పోసాట్ తో కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్పోసాట్ తో పాటు మొత్తం 10 బుల్లి ఉపగ్రహాలను కూడా భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇమేజింగ్ టైమ్ డొమైన్ అధ్యయనాలు స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారించింది. ఇక మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే మూలాలను అన్వేషించనుంది ఎక్స్పోసాట్. ఇక శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. కొత్త ఏడాది విజయాన్ని అందుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2021 IXPE పేరిట ఈ తరహా ప్రయోగం అమెరికా నిర్వహించింది. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత భారత్దే అని ఇస్రో చైర్మన్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కొత్తేడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2024కి ఇది ఒక గొప్ప ఆరంభమని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో భారత ప్రగతిని నిరూపిస్తుందని, ఇది అద్భుతమైన వార్త అని మోదీ కొనియాడారు. శాస్త్రవేత్తలకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మునుపెన్నడూ లేనంత ఉన్నత శిఖరాలకి భారత అంతరిక్ష పరిశోధనలని తీసుకెళ్లారంటూ ఇస్రో శాస్త్రవేత్తలకి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా తాడపల్లి నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కేక్ కోయించారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. బెజవాడ దుర్గమ్మ ఆలయ వేద పండితులు సీఎం జగన్ కి వేద మంత్రోచ్చరణతో ఆశీర్వదించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అతనికి ఇష్టమైన అట్లూరి ప్రియాతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరగనుందని షర్మిల ప్రకటించారు. ఏడాది ఫిబ్రవరి 15న పెళ్లి జరగనుందని షర్మిల తెలిపారు. రేపు అంటే 2వ తేదీన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికని ఘాటు వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటానని షర్మిల వివరించారు. ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఘటనపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమలాపురం నుండి తానే పోటీ చేస్తానని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అధిష్టానం ఇప్పటికే మంత్రి తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసిన తరుణంలో ఈసారి కూడా తానే పోటీ చేస్తానని మంత్రి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయన్న ఆరోపణలు మంత్రి ప్రకటనతో బట్టబలయ్యాయని ప్రజలు అనుకుంటున్నారు. విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 10 మంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్నంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ల దళిత బాలికను భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ నెల 18న ఓ లాడ్జికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుని పిలిపించి అత్యాచారం చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్ కి వెళ్లింది. బీచ్ లో పర్యాటకుల ఫోటోలు తీసే వ్యక్తి అక్కడ ఏడుస్తున్న బాలికను చూశాడు. జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు. అతడితో సహా స్నేహితులు 8 మంది 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహాండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదైంది. చేసిన 4వ పట్టణ పోలీసులు 22వ తేదీన ఆమెను గుర్తించి ఇంటికి తీసుకుని వచ్చారు.
మానసిక ఆందోళన భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతోనూ పంచుకోలేకపోయింది. తాను పడ్డ బాధలను ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన 8 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ప్రియుడు, అతని స్నేహితుడు పరారులో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా చంద్రమౌళి నగర్లోని వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని నూతన పార్టీ ఆఫీస్పై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడి చేశారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంతమంది దుండగులను అదుపులోకి తీసుకున్నారు. దాడి జరగడంతో మంత్రి విడుదల రజని కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విశాఖపట్నం జిల్లా మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. వాంటే కాలనీలోని బాలికపై సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ముద్రగడ నిర్వహించారు. కొద్ది రోజులుగా వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ముద్రగడ ఏం చెప్తున్నారన్న కోణంలో ఆసక్తి నెలకొంది. అసలు ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. రీ ఎంట్రీ ఉంటే పోటీ చేస్తారా అంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 2009 తర్వాత నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కి ముద్రగడ దూరంగా ఉంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఇందూపురంలోని మున్సిపల్ కార్మికులు నిరసనకి 7వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాటపట్టారు. ధర్మపురం వార్డులోని డ్రైనేజీలు, రోడ్ల పనులని ప్రైవేట్ వ్యక్తులతో చేయిస్తుండగా అడ్డుకున్నారు. తాము నిరసనలు చేస్తుంటే పట్టించుకోకుండా ఇలా ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకోవడం అన్యాయమన్నారు. మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద కూర్చొని జగన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖపట్నంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న న్యూ పోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయమైన మహిళతో కానిస్టేబుల్ వై రాము పరిచయం పెంచుకున్నాడు. అయితే రాముకి పెళ్లైందని తెలియడంతో ఆ మహిళ దూరంగా జరిగింది. కైనా కానిస్టేబుల్ రాము వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తుకి ఆదేశించిన సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ విచారణ నివేదిక అందగానే చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ పై రాముపై సస్పెన్షన్ వేటు వేశారు.